మన దేశంలో కొన్ని స్వయంభూ ఆలయాలున్నాయి. అటువంటి ఒక ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పోకలూరు పట్టణంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేస్తారు. భక్తుల కోరిక మేరకు స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలోని వరదరాజ పెరుమాళ్ స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులొస్తారు. ఆలయ గర్భగుడిలో వెలిసిన వరదరాజ పెరుమాళ్ స్వామి విగ్రహం స్వయంభూ. ఆ ఊరు దక్షిణ ప్రాంతంలో ఉన్నట్లు తన కలలో కనిపించినట్లు పరంధాముడు అనే ఒక భక్తుడు చెప్తాడు. మర్నాడు అతను చెప్పిన స్థలానికి చేరుకుని స్వామివారి విగ్రహానికి భక్తులు పూజలు చేశారు. కాంచీపురంలో ప్రజలపై స్వామివారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా వరదరాజ పెరుమాళ్గా భక్తులతో పూజిస్తారు. వరదరాజ పెరుమాళ్ ఆలయం అత్యంత పురాతనమైంది. ఈ ఆలయం చోళ అనంతర కాలానికి చెందింది. ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం విక్రమచోళ విన్నగారం దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ 300 సంవత్సరాల పురాతనమైన తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలోకి ప్రవేశించగానే గరుడాల్వార్ మందిరం ఉంది. ఈ ఆలయానికి ఎడమవైపున రాహువు కేతువులతో కూడిన తుంపి కాయవరము, దాని కుడివైపున వేరువేరు గర్భాలయాల్లో భక్తాంజనేయుడు, మహామండపంలో ద్వారపాలకులుగా జయ విజయులు, అర్ధమండపంలో నమ్మాళ్వార్, రామానుజ తిరుమేనిలు ఉంటారు. ఈ ఆలయంలోని కన్యకోనేరులో అయ్యప్పన్, బాలమురుగన్, ప్రాకారంలో దక్షిణామూర్తి, విష్ణు, దుర్గా నవగ్రహ క్షేత్రాలుంటాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు బాలాభిషేకం, ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు తిరుమంజన అభిషేకం చేస్తారు. పెరుమాళ్ను పూజిస్తే ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. శని దోషం తొలగి శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శనివారాల్లో ఈ ఆలయాన్ని ఆంజనేయుడికి తులసిమాల లేదా వడమాలతో పూజించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది. వరదరాజ పెరుమాళ్ను పూజిస్తే సమస్యలు దూరమవుతాయి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శనివారం ఉదయం 5 గంటలకు వరదరాజ పెరుమాళ్ శ్రీదేవి భూదేవికి ప్రత్యేక తిరుమంజన నిర్వహించి దీపారాధన చేస్తారు. చివరి రోజున శనివారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం వరదరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తిగా గరుడ వాహనంపై పోకలూరు ప్రధాన వీధుల్లో విహరించి ఆలయానికి చేరుకుంటారు. ఇక కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ మెట్టుపాళాయం రహదారిపై పోకలూరు 8 కిలోమీటర్లు. ఇక్కడ బస్టాండ్ నుంచి దిగి రోడ్డు మీదుగా కొద్ది దూరం నడిచి ఆలయానికి చేరుకోవచ్చు.